వీరు సూర్యదేవర జయసూర్య, పెద్ద వ్యాపారవేత్త. ఎన్నో పరిశ్రమలు, ఎంతో మంది ఉద్యోగులు వీరి అండదండలతో బ్రతుకుతున్నారు. వీరు వారి ధర్మపత్ని సూర్యదేవర అలివేలు మంగతాయారు. భర్త అడుగుజాడలో నడిచే ఆదర్శ పత్ని. ఈ పుణ్య దంపతులే ఈరోజు స్వామివారి కళ్యాణం జరిపించబోతున్నారు. ఆ కన్నుల పండుగ వీక్షించడానికి ముందు ఈ దంపతులకు మా తరఫున ఓ చిరు కానుక. ఈ రోజు మీ పెళ్లి రోజే కదా, ఈ ముత్యాల హారాన్ని వారి మెళ్ళో వేయండి స్వామి. చరి, ఏం చరేది? స్టేజ్ ఎక్కించి ఏదేదో చేయమంటున్నారు. అంతా చూస్తున్నారు సార్, తప్పదు. చూస్తే చూడనివయ్యా, నేను వేరు. చూసే వాళ్ళలో మీడియా వాళ్ళు కూడా ఉన్నారని నిఘా వర్గాల బోగట్ట. ఎందుకు వచ్చిన గొడవండి? బయట పరువు పోతుంది. ఈ ఒక్కసారికి కానివ్వండి. తీసుకోండి స్వామి. చరి సార్, తెగిపోయిందంటే ముళ్ళు వేసేయండి సార్. వాట్? జనం చూస్తున్నారు. వేసేయండి వేసేయండి. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా. మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. అయిన వాళ్లను మించి ఐశ్వర్యముందా, అనుబంధమును నిల్చి సిరి సంపదుందా. అటువంటి ధనరాశి ఇంటి సహవాసి ప్రతి మనసులో కొలువు తీరిందిగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. శుభం భూయాత్. థ్యాంక్ యూ శ్రీవారు. నేను కోరకుండానే నా మెళ్ళో మంగళసూత్రం కట్టారు. అది మంగళసూత్రం కాదు, ముత్యాల హారం. 3 ముళ్ళు వేస్తే మంగళసూత్రమే. మళ్ళీ తప్పుకొచ్చారు. లేదు సార్, మేడం గారు మెళ్ళో మీరు ముత్యాలహారం కట్టారంతే. మరిది మంగళసూత్రం ఉంటుంది. అది ఆవిడ సంతోషం సార్, అనుకుంటే అనుకోనివ్వండి. అయినా ఇదంతా నీ వల్ల చరి.
మీడియా అది ఇదని అందరి ముందు నాపై ఒత్తిడి చేసి కట్టించావు. అవును, ఇది దాంతో కలిసి నువ్వు చేసిన కుట్ర కాదు కదా? రావరావా, నేను మీ లవణం తిని. సరే సరే పద. పదండి. ఏంటి చంద్రిక, అర్చన చేయటం, హరికథ వినటం, గుళ్ళో ఏవేవో జరుగుతున్నాయి. ఇవన్నీ చూడటానిక మనం ఇక్కడికి వచ్చింది? అసలు కార్యం ఎప్పుడు? అసలు ఆ స్వరూప నిత్యాలు వస్తారంటావా? తప్పకుండా వస్తారు. తప్పకుండా వచ్చి తీరుతారు. వాళ్ళు వచ్చి నేను అల్లిన పద్మవ్యూహంలో చిక్కుకుంటారు. వాళ్ళీ సాలిగుడి నుంచి తప్పించుకోవటం అసాధ్యం. మరొక్కసారి ఆలోచించు బేబీ. ఇది నాకు గుడిలా కనిపించట్లేదు, పులి గుహలా కనిపిస్తుంది. నిన్ను పట్టుకోవడానికి చంద్రిక పన్నిన పద్మవ్యూహంలా కనిపిస్తుంది. ఐ డోంట్ కేర్ మామ్. దాని ప్లాన్ ఏదైనా కావచ్చు. మంగని కాపాడమే నా ప్లాన్. దాన్ని కాపాడబోయి నువ్వు దొరికిపోతావేమో అని నా భయం. నాకు లేని భయం నీకెందుకు మామ్? ఈ రోజు నేను ఆ చంద్రికో తేలిపోవాలి. పద. బేబీ, చంద్రిక, వాళ్ళు వచ్చేశారు. పదండి. హేయ్! నేను చెప్పేంత వరకు ఎవరైనా బయట నుంచి లోపలికి రాకూడదు. లోపల నుంచి చీమ కూడా బయటికి వెళ్ళకూడదు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కత్తులు పట్టుకుని కాపలా కాయండి. సూపర్ చంద్రిక, బాలే ప్లాన్ చేశావు. ఇక నిత్య తప్పించుకోలేదు. చెప్పాను కదా, ఇది పద్మవ్యూహం అని. ఇక్కడ జరిగేది సీతారాముల కళ్యాణం కాదు. ఈ చంద్రికకు ఆ నిత్య మంగ స్వరూపాల మధ్య జరిగే కురుక్షేత్రం. పంతులు గారు, కళ్యాణం మొదలు పెడతారా? ముహూర్తానికి మరికొద్ది వ్యవధి ఉందమ్మా. కళ్యాణం మొదలుపెట్టబోయే ముందు కళ్యాణమూర్తుల్ని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించాలి. కళ్యాణం జరిపించేవాళ్ళు ముందుకు రండి. తీసుకో జై. తీసుకోమ్మా. బాబు, తమ రాముల వారి విగ్రహాన్ని తీసుకోండి. అమ్మా, మీరు సీతమ్మ వారి విగ్రహాన్ని తీసుకోండి. పంతులు గారు, హనుమంతుల వారి విగ్రహం, లక్ష్మణుల వారి విగ్రహం నాకు ఇవ్వండి. జాగ్రత్త నాయనా. గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిరండి. వెళ్ళండి. వెళ్ళండి.
ఏయ్, ఏం చేస్తున్నావు? మీరేం చేస్తున్నారో నేను అదే చేస్తున్నాను. నా వెనక ఎందుకు వస్తున్నావు? మీరు ముందు వెళ్తున్నారు కాబట్టి. నువ్వు నా అడుగుల్లో అడుగు ఎందుకు వేస్తున్నావు? అవును, భర్త అడుగు జాడల్లో నడుస్తున్నాను. తప్పేంటి? ఏం చారి గారు? ఏం తప్పనరు మేడం, సప్తపది అంటారండి. ప్రదక్షిణాల పేరుతో మీరు 7 అడుగులు నడిచేశారండి. ఇది ప్రదక్షిణలే చారి. దీనికి 7 అడుగులని పేరు పెట్టకు. పెళ్లిలో కాలుపై కాలు పెట్టినట్టు ఇప్పుడు మీరు నా కాలుపై మీ కాలు పెట్టారు. ముందు అది చూడండి. అంటే సప్తపది సన్ని కళ్ళు తొక్కడం 2 జరిగిపోయాయన్నమాట. తాళి తలంబ్రాలు కూడా అయిపోయాయి చారి గారు. అన్నీ నేను అడక్క ముందే ఆ? చేసేసాను. ఇక అరుంధతి నక్షత్ర దర్శనం ఒకటే మిగిలిపోయింది మేడం. ఇన్ని చేసిన వారు ఆ ఒక్కటి చేయరా చారి గారు? నాతోనే ఆడుకుంటావు కదే, నీకు చుక్కలు చూపిస్తాను. హా? చూసారా నేను అడక్క ముందే అరుంధతి చుక్కను కూడా చూపిస్తానంటున్నారు. ఏమైనా చారి గారు, మా శ్రీవారు చాలా మంచివారు. అడక్క ముందే అన్నీ ఇస్తున్నారు. సారు పైకి నిప్పులు కొండే గాని మనసులో మంచు కొండ మేడం. అవును, నా బంగారు కొండ. చారి, స్వామి, ఇదంతా అనుకోకుండా జరిగిందా లేక కావాలనే చేస్తున్నారా? కావాలని ఎవరు చేస్తారు సార్? మీరే. మీరు చేసి మమ్మల్ని అంటారేమిటి సార్? నాకు డౌట్ గా ఉంది. లేకపోతే ప్రతిసారి నేను ఓడిపోవడం ఏంటి? ఊరుకోండి సార్, మీరు ఓడిపోవడం ఏమిటి? మీరు మేడం గారి హృదయాన్ని గెలిచారు. మేడం గారి కోరికలన్నింటినీ నెరవేర్చేశారు. చారి, గుడుంది కాబట్టి బూతులు తిట్టలేకపోతున్నాను. నన్నా ప్రభు, ఈ ఆంజనేయుడా ప్రభు. నిన్నే. నువ్వు కూడా చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం. నా పక్కనే ఉండమంటే దాని పక్కకి వెళ్ళిపోయావు. రామరామ, నేను మీ ఉప్పు కారము తిని ఆపు. నీ సాల్ట్ పెప్పర్ డైలాగులు ఆపు. ఇక నుంచి నేనే కేర్గా ఉంటాను. జై శ్రీరామ్. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతోంది. ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. జనార్దన్, కల్పన వెళ్ళి మంగా జైని పిలుచుకురండి. ఏమండి, అదిగోండి. ముహూర్తానికి టైం అవుతుంటే ఇక్కడేం చేస్తున్నారు జై? పదండి. మంగెక్కడ బాబు? నా తెలీదు. నీకు తెలియపోవడం ఏంటి జై? చారి, మంగెక్కడా? ఇప్పుడే అటువైపు వెళ్ళారు మేడం. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఆగు చారి, మీరు వెళ్ళండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. మీరు వెళ్ళండి. పదండి. వదినా, ఎప్పుడొచ్చారు? రండి వదినా.
మీరు వెళ్ళండి, మేము వస్తాం. ముచ్చట్లు తర్వాత చెప్పుకోవచ్చు. ముహూర్తానికి టైం అవుతోంది. రామ్మా, రా రా. ఆగండి ఆగండి ఆగండి, నేను లేకుండానే వెళ్తున్నారేంటి? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? మీ అత్తయ్య నీకోసమే వచ్చింది. అడగకుండానే అన్ని చేసిన మా శ్రీవారికి మంచి జరగాలని ఆ దేవుడికి దండం పెట్టుకుని వస్తున్నాను మావయ్య. పదండి వెళ్దాం. ఆ, చంద్రిక, మన ప్లాన్ సక్సెస్. మన కళ నెరవేరింది. అటు మంగ, ఇటు నిత్య వస్తున్నారు. ఈ క్షణం కోసమే కదా మనం ఎదురు చూసింది. ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోతాయి. అవునవును, కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుందాం. చంద్రిక, ఆ నిత్య ఏది? అవును, నిత్యదే. ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా. జైని మెళ్ళో ముత్యాల తాలి కట్టాడు. ఇంట్లో అక్షంతల తలంబ్రాలు పోశాడు. ఇద్దరు విగ్రహాలు పట్టుకుని ప్రదక్షిణలు కూడా చేశారు. అవును, నీ చేతిలో సీతమ్మ విగ్రహం ఉండాలి కదమ్మా, ఏది? వదినా, నువ్వు నావేంటి? మంగేది? ఇందాకటి నుంచి నేనే ఉన్నాను. మంగ ఎక్కడుంది? అదేంటి, నేను మంగ చేయి పట్టుకుని కదా నడుస్తున్నాను. మీరు నా చేయి పట్టుకొని నడుస్తున్నారు. కావాలంటే చూడండి. మీకు కోడలిపై ప్రేమ ఎక్కువయ్యి నన్ను మంగ అనుకున్నారా? మంగ జైతో వెళ్తుంది. అటు చూడండి. ఈ రోజు మీ ఆనందం వెయ్యింతలైనట్టుంది. ఒక్కోసారి అంతే, సంతోషం ఎక్కువైతే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అనిపిస్తుంది. పదండి. ఏంటోదినా, అంత అయోమయంగా ఉందా? మంగ చేయి పట్టుకున్న నీ చేతిలోకి స్వరూప చెయ్యి ఎలా వచ్చింది అనుకుంటున్నావా? నువ్వు పట్టుకుంది అసలు మంగనే కాదు, నిత్యను. నిత్య బతికే ఉంది.